బొలిశెట్టి సత్యనారాయణ సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అన్నటువంటిది కీలకమైంది. వాస్తవంగా జనసేనకు ఇదే జనసేనలో సీనియర్ మోస్ట్ లీడరు. తను చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏది కూటమి సంబంధించి ఏమి మాట్లాడొద్దని చెప్తున్నటువంటి సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యలు. అది కూడా పర్టిక్యులర్‌గా కూటమిలో జనసేనకు అన్యాయం జరుగుతోంది అన్నట్టు. కూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూటమి ఒప్పందం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. పదవుల విషయంలో 60, 30, 10 విధానం కాగితాలకు మాత్రం పరిమితం అవుతుంది. విశాఖ ఈస్ట్‌లో ఏర్పాటు చేసినటువంటి 5 దేవాలయ కమిటీలు ఒక్కటి కూడా జనసేనకి ఇవ్వలేదు. జనసేన కోసం పనిచేయని వాళ్ళకి పార్టీ పేరుతో పదవులు ఇచ్చారు. జనసేన కార్యకర్తలు వీర మహిళల్లో నిరుత్సాహం పెరుగుతోంది అంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ కీలకమైనటువంటిది. ఏదైతే కి సంబంధించి ఏంటిది ఈ వ్యవహారం అన్నటువంటిది ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ మాట్లాడొద్దు అంటున్నారు కదా! ఇప్పుడు ఈయన మాట్లాడొద్దంటారా? ఏం జరుగుతుందో చూడాలి.